నార్మల్గా ఒక కురుపులాగా వచ్చింది. అయితే ఎప్పుడో కొద్దిగా డౌట్ వచ్చింది నాకు. ఒక వారం క్రితం బయాప్సీ చేపించిన తర్వాత వారం తర్వాత రిపోర్ట్ వచ్చింది. బయాప్సీలో ప్రాణాలకు ముప్పు అనేసి భయపడ్డాను. సార్ నమస్తే సార్. నమస్తే మీ పేరు అండి? నా పేరు మొహమ్మద్ జలీలుర్ రెహమాన్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మహబూబ్ నగర్. ఓకే సార్, మీది ఏం ప్రాబ్లమ్ సార్? ఏం క్యాన్సర్ వచ్చింది మీకు? ఏం క్యాన్సర్ అనేది తెలియదు, అంటే బట్ ఇప్పుడు మౌత్ క్యాన్సర్. ఓకే. లోపల నార్మల్గా ఒక కురుపులాగా వచ్చింది. ఓకే. తర్వాత రాను ఒక టూ మంత్స్, మోర్ దెన్ 2 months అయిపోయాయి. అది చిన్నగా ఉండే, అది రాను పెద్దగా అయిపోయింది. ఓకే. అయితే ఎప్పుడో కొద్దిగా డౌట్ వచ్చింది నాకు. వచ్చేసి ప్రైవేట్ వేరే దగ్గర బయాప్సీ చేయించుకోలేదు. ఒక వారం క్రితం బయాప్సీ చేయించిన తర్వాత వారం తర్వాత రిపోర్ట్ వచ్చింది బయాప్సీలో క్యాన్సర్ అనేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు నాకు రాను నోరు చిన్నగా అయిపోతుంది, ప్లస్ ఇది గడ్డ కూడా పెద్దగా అయిపోతుంది. లోపల ఉన్న 3 పండ్లు రాను బెండ్ అయిపోయింది. అది ఒత్తిడి వల్ల బెండ్ అయిపోయి లూజ్ అయిపోయినాయి. అది తీపిచ్చేసాను. తీపిచ్చేసిన తర్వాత కూడా అది అట్లా నాకు ఇప్పుడు టీత్ అప్పుడు క్లోజ్ టచ్ అవ్వటం లేదు, ఇప్పుడు టచ్ అవుతున్నాయి, కానీ నోరు మాత్రం అంత తెరవడానికి ఇబ్బందిగా ఉంది. మౌత్ మాత్రం ఇంతే ఓపెన్ అవుతుంది. దానివల్ల నాకు తినడానికి తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, నవలడానికి ఓకే ఉంది, కొరవడానికి కూడా ఓకే ఉంది. బట్ నాకు లోపల పెట్టడానికి ఇంత ఓపెన్ అవుతుంది, పోవడం లేదు దానివల్ల. ఇంకా అది కొరికేటప్పుడు ఈ గడ్డ అనేది ఉంది కదా, అది టీత్ మధ్యలో వస్తున్నది. అది క్లియర్గా చేసుకొని కొరకాల్సి వస్తుంది. ఇప్పుడు నేను యాపిల్ అయినా వేరేది ఏమైనా పండ్లు అయినా తినగలుగుతా, బట్ ఇది మధ్యలో వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు. బుగ్గకు వచ్చిందా మీకు? బుగ్గకు వచ్చింది. ఇంకా భయమే, కంపల్సరీ భయమే కదా. ప్రాణాలకు ముప్పు అనేసి భయపడ్డాను. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చెప్పారు సార్ డాక్టర్స్? ఒక దగ్గర వెళ్తే అతను మేబీ చేస్తే సర్జరీ అన్నా చేయాలా, లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్ సంథింగ్, ఇది 3లో ఏది చేయాలి. లేకపోతే ఆపరేషన్ చేసేసి సర్జరీ చేసేసి కీమో కూడా చేయాల్సి వస్తుందేమో అనేసి అతను చెప్తున్నారు. ఆయన చెప్పిన దానికి మాత్రం మనం డిసైడ్ అయ్యి వచ్చేసినాము. దాంట్లో మనకు ఫ్రెండ్ మహబూబ్ నగర్లోనే లోకల్ అతను, ఆయన నాకు 3-4 దినాల నుండి చెప్తూనే ఉన్నాడు, ఇట్లా సో నువ్వు ఆపరేషన్ చేయించుకోక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ బ్రదర్ కూడా ఆయన ఉద్యోగి, ఆయన బ్రదర్ కూడా చేయించిండంట కంప్లీట్గా. ఈడ కోసేసి మొత్తం చేసి మటన్ తీసేసి ఆయన ఫొటోస్ కూడా చూపించిండు. ఆయన చాలా వరకు సఫర్ అయ్యిండంట. అతను చెప్తూనే ఉన్నాడు, కానీ నేను వినలేదు, లేదు ఆపరేషన్ చేయాలని. ఆయన చాలా వరకు నాకు ఇది చేస్తున్నాడు, నువ్వు సక్సెస్ కావు, పరిశాన్ అవుతావు అని. ఇప్పుడు లాస్ట్ ఒకసారి మీ దగ్గర వచ్చేసి కలిసి చూసి పోదాము, ఎట్లా ఉంటుంది ఒపీనియన్ తీసుకుని, అది సక్సెస్ అని దాంట్లో వచ్చినామండి. ఇప్పుడు చూడాలి ఎట్లా అవుతుందో, మీరు ఏం చెప్తారో. హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచి జరగాలని కూడా. సో ఆ మంచి జరిగాక మీకు మళ్ళీ ఒకసారి కలుగుతాం సార్. ఓకే, థ్యాంక్ యూ.